ఒక్కసారి ఈ వీడియో చూడండి. నదిలో వందలాది చేపలు ఈదుతున్నాయి. కొన్ని ప్రవాహానికి ఎదురుగా ఈదుతున్నాయి. ఇంకొన్ని మాత్రము ప్రవాహానికి లొంగిపోయి నీటితో పాటు తేలిపోతున్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రతికిన చేప మాత్రమే ప్రవాహానికి ఎదురుగా ఈదుతుంది. చచ్చిన చేప మాత్రం ప్రవాహం ఎటు తీసుకెళ్తుంటే అక్కడికి పోతుంది. ఆ ప్రవాహంతో పాటు కొట్టుకుపోతుంది. మన జీవితం కూడా ఇదే జరుగుతుంది కదా. నీవు నిజంగా బ్రతుకుంటే, దేవునిలో విశ్వాసంలో ఉన్నావంటే ఈ లోకపు పాప ప్రవాహానికి, ఒత్తుళ్లకు, నిందలకు ఎదురుగా వెళ్ళగలవు. కానీ నువ్వు ఆత్మీయంగా చచ్చిన చేపలాగా ఉంటే ప్రపంచం ఏదైనా చెప్తే నువ్వు అంగీకరిస్తావు. లోకంలో కలిసిపోతావు, ప్రవాహంలో కొట్టుకుపోతావు. ఏ పోరాటానికి ఎదురు చెప్పలేక తేలిపోతావు. నీ జీవితంలో కూడా పోరాటాలు ఉన్నాయి కదా. ఉద్యోగం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, వివాహం విషయమై ఎదురు చూస్తూ ఉన్నావు, పిల్లలు మారాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నావు, అప్పుల నుంచి బయటికి రావని చెప్పి ప్రార్థన చేస్తున్నావు, అనారోగ్యంతో బాధపడుతున్నావు, డిప్రెషన్ నిన్ను వెంటాడుతున్నాయా? ఇవన్నీ ప్రవాహంలా కొట్టేస్తున్నాయేమో గాని నీవు బ్రతికిన చేపలాగా ఉండాలి, ఎదురుగా ఈదాలని దేవుడు చెప్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4:7 మీరు అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. ఎదిరించిండు వాడిని. లొంగిపోద్దు, శోధనలకు, పాపానికి లొంగిపోవద్దు, డిప్రెషన్కి లొంగిపోవద్దు, ఈ లోకం ఉన్న వాటిని చూసి నువ్వు లొంగిపోవద్దు. ధైర్యంగా ఉండు, నువ్వు చేయగలవు, నువ్వు ఉద్యోగం పొందగలవు, నీ పెళ్లి దేవుని చిత్తంలో జరుగుతుంది. దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, మారుస్తాడు, దీవిస్తాడు. నీవు అప్పుల నుంచి విడుదల పొందుకుంటావు, వ్యాధుల నుండి, డిప్రెషన్ నుంచి నువ్వు పూర్తిగా స్వస్థత పొందుకుంటావు. నీ జీవితాన్ని దేవుడు పూర్తిగా మారుస్తాడు. కాబట్టి ప్రవాహంలో తేలిపోకు, బ్రతికిన చేపలా బ్రతుకు. దేవుని బలంతో ఎదురీదు, నువ్వు గెలుస్తావు. దేవునికి సహాయం చేస్తాడు.